హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు. రవ్వ లడ్డు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం చక్కెరని పౌడర్ చేసుకోవాలి. తర్వాత కాజు అండ్ ద్రాక్ష తీసుకొని గీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ దీనికి నేను కోకోనట్ యూస్ చేస్తున్నాను. అది పచ్చి కోకోనట్. కాజు ద్రాక్ష రెండు వాడ్చుకున్నాక మనం పక్కన పెట్టుకొని కొబ్బరిని నేను చిన్నగా కట్ చేసుకుంటాను. అంటే మనకి పళ్ళకి తగలకూడదు కొబ్బరి. అది మీరు తురుముకుంటారో అండ్ కట్ చేసుకునే విధానంలో కట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను ద్రాక్షని కూడా నిదానంగా వాడ్చాలి. అది ఎక్కువ వాడినా కూడా చేదొస్తుంది, చూసుకొని వాడ్చుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఇంట్రెస్ట్గా చేసామంటే ఎప్పుడైనా బాగొస్తుంది. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఇది నేను కట్ చేసి చూసాను, నాకైతే నచ్చలేదు, పళ్ళకు తగులుతున్నట్టుంది. అందుకని నేను తురిమించుకున్నాను. ఇది కూడా ఫ్లేవర్ కోసం వేసుకుంటే బాగుంటుంది. మా వారు నాకు హెల్ప్ చేశారు. ఇందాక కొబ్బరి మనం తురుముకున్నాం కదా, దాన్ని కొంచెం గీ వేసుకొని బాగా వాడ్చుకోవాలి. అది వాడిన దాన్ని ప్లేట్లో తీసుకున్నాను. అలాగే రవ్వ కూడా వాడ్చుకోవాలి. దానికి నేను ఇక్కడ ఒకటి గమనించారని మీరు, అన్నిటి గీ యూజ్ చేస్తున్నాను. నేను గీ యూజ్ చేస్తేనే మనకి ఈ రవ్వ లడ్డు అనేది చాలా బాగుంటుంది. రవ్వ ఇందాక ప్యాకెట్లో అయిపోయింది, సరే అని ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని బాగా వాడ్చుకోవాలి. మనకి రవ్వ బాగా ఏగితేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. నేను బాగా వేపాను, మీకు వీడియోలో కొంచెం సేపే చూపించాను కాదు, అన్నీ బాగా వేపుకోవాలి. తర్వాత దీన్ని ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ అన్నీ వేసుకున్నాను, షుగర్ కూడా వేసుకున్నాను, అలాగే జీడిపప్పు ద్రాక్ష వేసుకొని పాలు వేసుకుంటా లడ్డు ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. వేడి తగ్గకూడదు. ఆ ముద్ద కూడా తడి ఆరకుండా మనం కలుపుకుంటూ ఉండాలా. నాకైతే చాలా బాగా వచ్చింది. అంటే ఆల్రెడీ మనం వేపేసుకున్నాం కాబట్టి ఆ పాలు పోయంగానే అది బాగా నానుతుంది. నానితే మనకు తినేటప్పుడు ఆ క్రంచీనెస్ ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. పాలు అనేది నేను చాలా తక్కువ వాడాను, మీరు వీడియోలో చూడండి. మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోండి, కానీ మరీ ఎక్కువ వేయకండి. ఎక్కువ పోసుకుంటే మనకి ముద్ద పట్టుకోవడానికి రాదు. ముద్ద చూడండి నాకు ఎంత బాగా వస్తుందో. ఇదే నేను ఫస్ట్ టైం చేసిన లడ్డు, కానీ చాలా మంది మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, నువ్వు ఇంతకు ముందు చేసావా, ఇంత బాగా వచ్చింది అన్నారు. నాకైతే చాలా సాటిస్ఫైడ్. ఒకటి మనం చేసినప్పుడు సాటిస్ఫైడ్ అవ్వాలి, అది కూడా రావాలి కదా. నాకైతే చాలా బాగా వచ్చింది. మా మమ్మీ తిని చాలా బాగుంది అనింది. నేను చాలా హ్యాపీ. మా వారు తినాలి ఇప్పుడు, బాగుందన్నారు. చేసినందుకు చాలా హ్యాపీ. ఇప్పుడు వరకు నేను వీడియోస్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వీడియోగా నా వీడియోస్ చూస్తుండండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.